హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, సాధారణంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు కానీ ఈ ఫ్రూట్స్ తినచ్చా మేడం, ఆ ఫ్రూట్స్ తినచ్చా మేడం అని అడుగుతూ ఉంటారు. వాటర్ మిలాన్ తినచ్చా? ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ అన్నమాట. సో వాటర్ మిలాన్ అనేది కంపల్సరీ ప్రెగ్నెంట్ వాళ్ళు హ్యాపీగా తినచ్చండి. సో ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ప్రెగ్నెన్సీకి హార్మ్ చేసే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవండి. కామన్ గా అడిగేది ఏంటంటే సీతాఫలం తినచ్చా అని. సో సీతాఫలం అనేది చాలా మంచిదండి, దాని ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీని వల్ల మన కాన్స్టిపేషన్, ప్రెగ్నెన్సీలో వచ్చే చాలా కామన్ కంప్లైంట్ కాన్స్టిపేషన్ అన్నమాట, అది రాకుండా ఫ్రీగా మోషన్ అయ్యేటటువంటి మంచి ఫైబర్ కంటెంట్ దీనిలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే దీనిలో కొంచెం షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వన్ ఫ్రూట్ లాగా తీసుకుంటే మంచిది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే పనసకాయ తినచ్చా అని అడుగుతారు అండి. అవునండి, ప్రెగ్నెంట్ లో ఎవ్రీ మంత్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా 9th మంత్ వరకు అందరూ ఈ ఫ్రూట్ హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో కూడా మన ప్రెగ్నెన్సీకి హార్మ్ కలిగించేటువంటి, అంటే ఇబ్బంది కలిగించేటువంటి ఎటువంటి ఐటమ్స్ ఉండవు. అంటే మనకి దీంట్లో పొటాషియం కానీ, ఫైబర్ కంటెంట్ కానీ, వాటర్ కంటెంట్ కానీ, వైటమిన్స్ కానీ అన్ని చాలా బాగా ఉంటాయండి. సో దీని వల్ల మనకి ఇబ్బంది అయ్యేది ఏమి ఉండదు అనమాట. సో హ్యాపీగా ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు పనసకాయలనే తినచ్చు. అలాగే దీంట్లో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకు ముందు ప్రెగ్నెంట్ కన్నా ముందు షుగర్ ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన లేడీస్ కానీ ఈ ఫ్రూట్ అనేది 1 to 2 పీసెస్ తీసుకోవడం అనేది మంచిదన్నమాట. ఎక్కువగా అడిగేది ఏంటంటే పప్పాయ తినచ్చా తినకూడదా, అండ్ అలానే పైనాపిల్ తినచ్చా తినకూడదా అని అడుగుతుంటాను అనమాట. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పప్పాయ అనేది మాగిన పప్పాయ, అంటే బాగా పండిన పప్పాయ అనేది తినొచ్చు, తినకూడదని ఏం లేదండి. కానీ అది కూడా 1 to 2 పీసెస్ వరకే తినొచ్చు అనమాట. ఏ పప్పాయ తినకూడదు అంటే సరిగ్గా పండని పప్పాయలో పప్పాయ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది అనమాట. దాని వల్ల అబార్షన్స్ కానీ, ఐయుజిఆర్ అంటే బేబీ సరిగ్గా ఎదగపోవడం అనేది దీని వల్ల ఉంటుంది అనమాట. సో అందువల్ల సరిగ్గా పండని పప్పాయ తినకపోవడం అనేది మంచిది. సరిగ్గా బాగా పండిన ఎర్రగా ఉన్న పప్పాయ అనేది తీసుకోవడం వల్ల ఏమీ ఇబ్బంది ఉండదండి. కానీ 1 to 2 పీసెస్ వరకే తీసుకోవచ్చు అనమాట. అలానే పైనాపిల్ కూడా తీసుకోవచ్చా తినకూడదా అని అడుగుతుంటారు. పైనాపిల్లో బ్రోమెలిన్ అనేది ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది అనమాట. దీని వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో పైనాపిల్ అనే ఫ్రూట్ మన ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా తీసుకుపోవడం అనేది మంచిది అనమాట. ఇలానే ఇంకా బోల్డ్ ఫ్రూట్స్ అంటే కివి తీసుకోవచ్చా. అలానే ఇప్పుడు మనకు బాగా ఎక్కువగా కనిపిస్తున్న ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్, అంటే ఇది వైట్ కలర్ లో ఉంటుంది, పింక్ కలర్ లో ఉంటుంది అనమాట. సో ఈ రెండు కూడా ప్రెగ్నెన్సీలో తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో మనకి ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవడం చాలా మంచిది. అలానే ఫైబర్ కంటెంట్ కానీ, వైటమిన్స్ కానీ దీనిలో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో వైట్ది కానీ పింక్ది కానీ ఏదైనా తీసుకోవచ్చండి. సో అలానే ఆరెంజెస్, యాపిల్స్, బనానా కూడా తినొచ్చా లేదా అని అడుగుతుంటారు. బనానా కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి, ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో ఈ ఫ్రూట్స్ అన్ని మనం ఎక్కువ మంచిగా హ్యాపీగా ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తంలో కూడా తినొచ్చు అనమాట. ఏ డౌట్స్ లేకుండా హ్యాపీగా తీసుకోండి. సో ఈ ఫ్రూట్స్ గురించి అందరూ తెలుసుకున్నాం కదండి. సో ఈ ఫ్రూట్స్ అవనివ్వండి, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అవనివ్వండి, ప్రెగ్నెన్సీలో జనరల్ గానే మనకి అరుగుదల శక్తి అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఏవైనా కూడా మనం తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అంటే ఫ్రూట్స్ అంటే ఇప్పుడు పనసకాయలు ఒక 8, ఒక 6+ అట్లా కాకుండా రెండు పనసకాయలు, ఒక కస్టర్డ్ యాపిల్, ఒక డ్రాగన్ ఫ్రూట్ అలా మంచిగా తీసుకుంటే మంచిదండి. ఆరెంజెస్, కివి, బనానాస్, యాపిల్స్, పోమోగ్రనేట్, ఇవన్నీ ఫ్రూట్స్ అంటే సీజన్ గా దొరికే ఫ్రూట్స్ అన్ని, కర్బూజా, పనస అండ్ వాటర్ మెలాన్, ఇవన్నీ కూడా హ్యాపీగా తినచ్చండి. ఏ ఇబ్బంది లేకుండా పియర్ ఫ్రూట్ ఇవన్నీ తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏ సందేహం లేకుండా హ్యాపీగా తినచ్చండి. థ్యాంక్ యూ.